మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసులో చాలా మంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోకీళ్లలో గుజ్జు తగ్గిపోవటం, వయసుతో పాటు కీళ్లు అరిగిపోవటం వల్లే మోకాళ్ళ నొప్పులకు కారణమని చెబుతారు డాక్టర్లు. మోకీళ్ల అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు మందులు, ఫిజియోథెరపీ వంటి వ్యాయామాల సాయంతో నొప్పుల్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. అయితే మోకీళ్లు పూర్తిగా అరిగిపోయాక మాత్రం మోకీళ్లు మార్పిడి చేయించుకోవాల్సిందే. వేధించే మోకాళ్ల నొప్పులకు పరిష్కార మార్గాలు, అలాగే మోకీళ్లు మార్పిడి గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించటం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాల్లో నొప్పి సమస్య పెరుగుతోంది. ఫలితంగా కొద్ది దూరం నడవటం, కాసేపు స్థిమితంగా కూర్చోవటం, సులువుగా పైకి లేవటం, మెట్లెక్కటం వంటి చిన్న చిన్న పనులే మన పాలిట అతిపెద్ద కష్టాలుగా మారుతున్నాయి. వేధించే మొండి మోకాళ్ల నొప్పులకు అధిక బరువు మొదలుకొని కీళ్లలో కార్టిలేజ్ కణజాలం తరిగిపోవటం వంటి చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. మోకాలు అరగడానికి చాలా ఉంటాయి కారణాలు. బట్ మోస్ట్ కామన్లీ మనం ఏం చూస్తామంటే విత్ ఏజ్ ఆస్టియో ఆర్థరైటిస్ దాన్ని అంటాము. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ ద నీ జాయింట్స్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇవి మన మోకాలు ఉన్నాయి, పైన ఎముక కింద ఎముక, దీని మధ్యలో ఒక కార్టిలేజ్ లేయర్ అని ఒకటి ఉంది, బ్లూ కలర్ది, ప్లేన్ స్మూత్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది ఇట్లా కొంచెం రఫ్ అవుతే దాన్ని మనం అరగడం అంటాము. మోకీళ్లలో అరుగుదల అనేది అనేక దశల్లో ఉంటుంది. మోకీలు అరుగుదల మొదలైన తొలి దశలో ఎలాంటి నొప్పి, బాధ ఉండవు. రెండో దశ నుంచి మోకాల్లో కొద్ది కొద్దిగా నొప్పి తెలియటం మొదలవుతుంది. పనులు చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మోకాళ్లలో నొప్పి తెలుస్తూ ఉంటుంది. మూడో దశలో నొప్పి తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, అటూ ఇటూ కదులుతున్నప్పుడు మోకాళ్లలో నొప్పి బాధిస్తూ ఉంటుంది. నడుస్తున్నప్పుడు మోకాల్లో టిక్ టిక్ మని శబ్దాలు కూడా వస్తుంటాయి. ఇక చివరిదైన నాలుగో దశలో నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉంటుంది. విశ్రాంతిగా ఉన్న సమయంలోనూ మోకాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. మోకాళ్ల నొప్పులకు మనలో చాలామంది నొప్పి నివారణలను వాడుతూ ఉంటారు. లేదంటే చల్లటి ఐస్తోనో వేడి నీటితోనో కాపడం పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి మోకాళ్లలో నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం మేలు. 4 స్టేజెస్లో ఈ ప్రాసెస్ ప్రోగ్రెస్ అవుతుంది. ఇనీషియలీ స్టేజ్ 1లో మనం ఎక్స్రే చూస్తే కూడా మనకి అర్థం అవుతుంది, పేషెంట్స్కి కూడా అది అర్థం అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఒకేషనల్గా నొప్పి మొదలవుతుంది అండ్ బాడీలో చాలా డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఆ స్టేజ్ 1 ఉన్నా సరే పేషెంట్స్కి తెలియదు, బికాస్ బాడీ హ్యాస్ కాంపెన్సేటెడ్. సో స్టేజ్ 1లో అప్పుడు ఒకేషనల్గా ఎక్కువ వాకింగ్ చేస్తే, స్టేర్స్ ఎక్కుతే దిగుతే అప్పుడప్పుడు కొంచెం పెయిన్ నోటీస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ స్టేజ్. సో ఇదే ట్రాన్సిషన్, ఈ స్మూత్ కార్టిలేజ్ రఫ్ అవ్వడంలో కొంచెం ఇంకా ఎక్కువ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్రీక్వెంట్ పెయిన్ నుంచి కొంచెం ఆ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. కానీ ఇంకా ఆ నీస్ స్ట్రేటే ఉంటాయి, దాంట్లో పెద్ద డిఫార్మిటీ ఏం తయారవ్వదు. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో అగైన్ పెయిన్ కాన్స్టెంట్ అయిపోతుంది, మేబీ ఈవెన్ ఎవ్రీడే పెయిన్ కొంచెం ఉండొచ్చు. అండ్ కొంచెం స్టార్టింగ్ ఆఫ్ ద బోన్ డ్యామేజ్, జాయింట్ యాంగిల్ స్టార్ట్ అవ్వచ్చు, చేంజ్ ఆఫ్ యాంగిల్. దెన్ బెండింగ్, సో నీ జాయింట్లో ఒక ఫ్రీ బెండింగ్ ఏదో ఉంటుంది, అది కొంచెం తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ స్టేజ్ 3లో యాడ్ అవుతాయి. ఇంకా లాస్ట్ స్టేజ్ అంటే స్టేజ్ 4లో పూర్తిగా అరిగిపోతాయి. సో ఈ మధ్యలోది ఈ గుజ్జు అసలు ఉండదు, సో బోన్ టు బోన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. సో ఆ స్టేజ్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. మోకీళ్ల అరుగుదల ఇంకా ఆరంభ దశల్లోనే ఉన్నప్పుడు మందులు వాడుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
ఫిజియోథెరపీ, నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మోకాళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మోకీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఈ సర్జరీలో భాగంగా అరిగిపోయిన కార్టిలేజ్ను తొలగించి కృత్రిమ కీలును అమరుస్తారు. ఒక పక్క స్టీలుతోనూ మరో పక్క ప్లాస్టిక్తోనూ ఉండే ఈ కృత్రిమ కీలు ఎంతో దృఢంగా ఉంటుంది. ఇవాళ ఆక్సీనియంతో తయారైన సుమారు 20 ఏళ్లకు పైగా మన్నే అత్యాధునిక కీళ్లు అందుబాటులోకి వచ్చాయి. సర్జరీ విధానంలోనూ ఒకప్పటితో పోలిస్తే ఇవాళ అనుకూలమైన మార్పులు చాలానే వచ్చాయి. తక్కువ కోతతోనే కీలు మార్పిడి పూర్తయిపోతుంది. మోకాలి సైజు, నిర్మాణాలను సిటీ స్కాన్లో ఖచ్చితమైన లెక్కలతో నిర్ధారించి ఆ కొలతలకు అనుగుణంగా మోకీళ్లను తయారు చేసే ఆధునిక ప్రక్రియలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫస్ట్ స్టేజ్లో పేషెంట్స్ మా దగ్గరికి రావు, బికాస్ పేషెంట్స్కి తెలియదు ఇది దీనికోసం ట్రీట్మెంట్ తీసుకోవాలని. సెకండ్, థర్డ్ స్టేజెస్లో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. అంటే ఏంటి, రోజు ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళక్కర్లేదు, బట్ కొన్ని ఎక్సర్సైజెస్ ఇక్కడ నేర్పిస్తాం హాస్పిటల్లో. అవి చేస్తే 90% రిలీఫ్ ఉంటుంది, దాని ప్రోగ్రెస్ అవ్వదు. అది ఎట్లా చేయాలి ఏంటి కోర్స్ టీవీలో చూపించడం కష్టం, బట్ ఫిజియోథెరపిస్ట్ నుంచి మీరు నేర్చుకుంటే బాగుంటుంది. సో ఈ ఎక్సర్సైజెస్ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక హ్యాబిట్ ఫామ్ మనం రెగ్యులర్గా చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ అ గుడ్ రిలీఫ్. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రోగ్రెషన్ ఆఫ్ ఆర్థరైటిస్. సో సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ వెళ్ళడం, థర్డ్ నుంచి ఫోర్త్ వెళ్ళడం, దీన్ని మనం ఆపాలి, స్లో డౌన్ చేయాలంటే ఇది ఒకటే మార్గం. అండ్ దెన్ కోర్స్ కొన్ని మందులు ఉంటాయి. సో మెడిసిన్స్ ఎఫెక్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. గ్లూకోజమిన్, కాండ్రైటిన్, ఇవి కాంపోనెంట్స్ ఉంటాయి. మేము మెడిసిన్స్ ఇస్తాం దాంట్లో. నీ జాయింట్ సప్లిమెంట్స్ అంటాం. సో మంచి హెల్త్ ఉండాలంటే ఇవి కొన్ని వాడాలి. దెన్ నెక్స్ట్ ఇస్ స్టేజ్ 3లో బిఫోర్ నీ రీప్లేస్మెంట్ ఇంకా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. సో ఇంకా కొన్ని ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఆస్టియోటమీ అంటాం, అంటే జాయింట్ ప్రిజర్వింగ్ సర్జరీస్. స్టేజ్ 3 కొంతమందికి తక్కువ ఏజ్లో వస్తుంది. సో లెస్ దెన్ 50 ఏజ్లో ఆల్రెడీ స్టేజ్ 3 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? స్టేజ్ 4 నెక్స్ట్ 1-2 ఇయర్స్లో స్టేజ్ 4కి ప్రోగ్రెస్ అయ్యి 40స్లోనే సర్జరీ నీ రీప్లేస్మెంట్ చేయాలంటే ఇట్స్ టూ యంగ్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు డూ, తప్పదు. బట్ అప్పుడప్పుడు ఇది అవాయిడ్ చేయడానికి ఇంకొక సర్జరీ ఉంటుంది, దాన్ని ఆస్టియోటమీ అంటాము. సో ఈ ఆస్టియోటమీ సర్జరీతో నీ జాయింట్ ప్రిజర్వ్ అవుతుంది. అంటే ఇంకా మనం దాన్ని ఒక 10-15 ఇయర్స్ టైం ఇవ్వచ్చు ఫర్ నీ రీప్లేస్మెంట్. లాస్ట్ స్టేజ్లో స్టేజ్ 4లో ఈ బోన్ కట్ చేసి దాన్ని రీప్లేస్ చేయాలి మెటల్తో. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం దీన్ని. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఆర్టిఫిషియల్ మెటల్ జాయింట్ మనకు వచ్చేస్తుంది. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, పార్షియల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్. పార్షియల్ అంటే ఇది మన మోకాలు ఉంటాయి. సపోజ్ దిస్ ఇస్ ద రైట్ సైడ్, లోపల వైపు అంటే ద వన్ ఫేసింగ్ ద లెఫ్ట్ సైడ్, ఇంతే మోస్ట్లీ అరిగిపోతుంది పేషెంట్స్లో. సో ఇదే చేంజ్ చేస్తాము, దీన్ని పార్షియల్ రీప్లేస్మెంట్ అంటాము. అదే ఎంటైర్ లోపలిది బయటది మొత్తం చేస్తే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ సర్జరీస్ దీంట్లో ఉన్నాయి. మోకీలు మార్పిడి అనంతరం మోకాళ్ల నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. కృత్రిమ కీలు మన్నికను బట్టి సుమారు 20 నుంచి 30 ఏళ్ల పాటు మోకాళ్ల నొప్పుల బెడద లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. ఈ కాలంలో తిరిగి మోకాళ్లలో నొప్పుల వంటి సమస్యలు తలెత్తకుండా జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి. మోకాళ్లను అతిగా ఉపయోగించకూడదు, అకస్మాత్తుగా కదలకూడదు. మోకాళ్లపై భారం పెంచే పనులకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు మోకీలు మార్పిడి జరిగిన వాళ్ళకే కాదు, మోకాళ్ల నొప్పులు ఇంకా మొదలవ్వని వాళ్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.